కొట్టారు. 4 మంచి మాటలు చెప్పి మేడం ముందు సార్ మాకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. థర్డ్ సెక్షన్లో మేడం మాకు క్లాస్ చెప్పారు. క్లాస్లో మిషన్ యొక్క భాగాల గురించి చెప్పారు. మిషన్ యొక్క భాగాలు హెడ్, బెడ్, స్టాండ్, పెద్ద పాదం, చిన్న పాదం, పెద్ద చక్రం, చిన్న చక్రం మొదలైన భాగాలు ఉంటాయి. ఫోర్త్ సెక్షన్లో మేము పేపర్ తోటి కుట్టడం ప్రాక్టీస్ చేసుకున్నాము. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆర్సెట్కి థ్యాంక్ యూ. అది నేను తీసుకుంటాను. పాజిటివ్ కూడా ఆలోచన ఏంటంటే వాళ్ళు కొట్టే ప్రతి రాయితోని కూడా అది తప్పించుకుంటూ దెబ్బనట ఏం చేస్తుందట, పాదాలకుండా ఎత్తు అలా మెల్లగా పైకి వస్తుందట. రెండవ గురం నెగిటివ్ గురం ఏం చేస్తుందట అంటే ఎంత కొట్టినా కానీ అలాగే ఉండిపోతుందట. అలాగే ఉండిపోయేసరికి ఏమవుతుంది, అట్లా బండలతోటి కొట్టిన మొదటి గురం అయినా రెండవ గురం అయినా రెండవ గురం ఏమో కిందికి పోతుందట, ప్రయత్నించలేదు. మొదటి గురం ఏం చేస్తుంది, బాగా ప్రయత్నిస్తుంది. ఏంటి, బండలను తప్పించుకుంటూ ఎంత దెబ్బలు తిన్నా కానీ ఎన్ని మాటలు పడ్డా కానీ అదేం చేస్తుందంట, మొదటి గురం అంటే తప్పించుకుంటూ వాళ్ళు అన్న ఆలోచనని వదిలేసి ఏం పట్టించుకోకుండా మంచిగా పైకి వచ్చేసిందంట. రెండవ గురం మాత్రం నెగటివ్ థాట్ తోటి ఉండి అలాగే ఉండిపోయిందట. అక్కడే అలా ఉండిపోయేసరికి ఆ రెండవ గురం అనే జీవసమత అయిపోయిందట. ఆలోచనతోటి మంచిగా ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని మాటలు పడ్డా కానీ అది ఏం చేసిందట అంటే ఆ తప్పించుకున్నటువంటి రాళ్ళని పైకి చేసుకొని స్టెప్ బై స్టెప్ వేసేసుకొని పైకి వచ్చేసిందంట మొదటి గురం. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం. ఎవరి కామెంట్స్ కానీ ఎవరి సెటర్ వేసినా కానీ ఏం పట్టించుకోకుండా మనం వచ్చిన పనిని మనం నేర్చుకోవాలి. తెలియని దాని గురించి తెలుసుకోవాలి. ఏదైనా కానీ తెలియని దాని గురించి తెలుసుకోవడమే విద్య. చదువైనా సరే ఒక పని అయినా కాబట్టి మనం అందరం ట్రైనర్స్ కాబట్టి అందరూ శిక్షణ పొందడానికి వచ్చాం కాబట్టి మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఒకరికొకరు సహాయకరంగా ఉండాలి. నెగటివ్ గురం లాగా ఆలోచించకుండా పాజిటివ్ గురం లాగా ఆలోచించుకొని అందరూ పైకి వచ్చి జీవితంలో గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. సో నేను చెప్పొచ్చే స్టోరీ ఏంటి అంటే ఒక మహా పెద్ద వృక్షం చెట్టు కదా, లైక్ మన అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ చెట్టు, ఒక చిన్న గడ్డి మన ఇలా పచ్చి గడ్డి ఉంటుంది కదా, ఈ రెండు గురించి స్టోరీ వచ్చేసి ఏంటి అంటే రెండు పక్కనే ఉంటాయి. ఇక్కడ పెద్ద మహావృక్షం ఉంటే పక్కనే చిన్న గడ్డి అలా ఉంటాయి. సో అది మహావృక్షం అంటగా చూసావా నేను ఎంత పెద్దగా ఉన్నాను, నా కొమ్మలు ఎంత పెద్దగా ఉన్నాయో, నా ఆకులు ఎంత విశాలంగా ఉన్నాయో, నువ్వు నా ముందు చిన్న గడ్డి ముందు నాలో సగం కూడా లేవు, నాకున్నంత బలం నీకు లేదు అని చెప్తుందంట. ప్రతిరోజు తనని అలానే హెలన చేస్తుంది. అలా చేస్తుండగా ఒక రోజు పెద్ద గాలివాన వస్తుంది. తుఫాను అంటాం కదా, సో అలా పెద్ద గాలివాన వచ్చేసరికి ఆ పెద్ద మహావృక్షం ఏమైందంటే ఆ గాలివానకి వచ్చి నేల పడిపోతుంది, కింద పడిపోతుంది. అవునా, పట్టదా లేదా, చూస్తాం కదా మన రోడ్ల పైన. మనం అప్పుడప్పుడు వచ్చేటప్పుడు వర్షాకాలంలో చాలా చూస్తాం. మనం ఇట్లా వస్తా అంటే రోడ్ల మీద చెట్టు పడిపోయి ఉండడం కానీ లేకపోతే కొమ్మలు విరిగిపోవడం కానీ జరుగుతాయి కదా. సో అలాగే ఇది కూడా నేల కొరిగిపోతుంది. కానీ ఆ చిన్న గడ్డి మొక్కకి ఏమైనా ఉంటుందా, అవ్వదు. దాని పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అవుతాయా, అవ్వవు. సో ఇందులో మనం తెలుసుకునేది ఏంటి అంటే నీకే తెలుసు, నువ్వే గొప్ప, నాకన్నా గొప్ప ఇంకెవరు లేరు అని మనం ఎప్పుడు అనుకోవాలి. మనకు ఎంత తెలిసినా ఇంకా నేర్చుకోవడానికి మనం ట్రై చేయాలి. నిత్య విద్యార్థిగా ఉండాలి. నిత్య విద్యార్థి అంటే మనం ఎంత నేర్చుకున్నా ఇంకేమన్నా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఇందులో మనం చాలా మంది కోర్సులు బ్యూటిషియన్ కానీ లేకపోతే ఇంకా మిషన్ ట్రైనింగ్ కానీ మగం వాడతాం కానీ ఇంతకుముందు మనం చేస్తుండొచ్చు. ఇంటికాడ చిన్నగా కుట్లే చేస్తాం కదా, మనం మ్యాక్సిమం అందరికీ వస్తాయి. ఎవరు రైతాగా చిన్న కుట్లు వేయడం కావా మనకి వచ్చు. అంత మాత్రాన మన కోర్సు మొత్తం వచ్చినట్ట కాదు కదా. సో మనకు వచ్చినప్పటికీ మన రాని విషయాలు ఇంకా తెలుసుకోవాలి. వచ్చిన దాన్ని ఇంప్రూవ్ చేసుకొని రాని విషయాలని మనం తెలుసుకోవాలి. మహావృక్షాలాగా నాకే వచ్చు, నాకు తెలుసు, నీకెవరికి తెలియదు అని ఎప్పుడు మనం ఎదుపెట్టి పడవద్దు. రైట్, ఎంత తెలిసినా ఏదైతే గడ్డి ముక్క ఉందో అది ఏమనుకుంటుంది, సరేలే తనకు అన్నీ తెలుసు కావచ్చు, నాకేమీ తెలియదు, తనకు చాలా బలం ఉంది కావచ్చు, నాకేమీ బలం లేదు అనుకుంటుంది. కానీ ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఎంత పెద్ద గాలివాన వచ్చినా దానికి ఏమైనా అవుతుందా, కాదు. దానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, తను ఏమైనా నష్టపోతుందా, లేదు. ఎంత ఎండ కొట్టినా వాన కొట్టినా చలికాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా తను ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ దానికి ఎటువంటి నష్టం అనేది జరగదు. మనం కూడా అలాగే ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎదుర్కోవాలి. అది మంచి అయినా సరైన కష్టకాలంలో అయ్యో నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని ఎప్పుడు బాధపడద్దు. కష్టం వస్తే నేను
చెయ్యగలను. ఈ కష్టం ఈ రోజు ఉంటుందేమో, అది లైఫ్లాంగ్ మన కష్టం ఉంటుందా? ఏదో ఒక సమయంలో మన కష్టం అనిపిస్తుంది, కానీ ఏదో ఒక రోజు ఆ కష్టం మనకు తొలగిపోతుంది. ఆ కష్టాన్ని ఫేస్ చేసి నేను ఏదైనా ఫేస్ చేయగలను, నా వల్ల అన్నీ అవుతాయి, నేను చెయ్యగలను. ఈ కష్టం ఈ రోజు ఉన్నది, ఇది ఎంత నా ముందు నాకున్న సంకల్పం ముందు ఈ కష్టం చాలా చిన్నది అనుకోండి. ఒక్కసారి అట్లా అనుకోండి. ఒక 2-3 రోజుల తర్వాత మీకే అనిపిస్తుంది. కష్టం అసలు మీకు కష్టమే అనిపించదు. ఫస్ట్ మిషన్ ట్రైనింగ్కి వెళ్ళగానే మనం మా మిషన్ కొడతాంటే కాళ్ళు నొప్పి పెడతాయి. ఫస్ట్ లెర్నర్స్ అయితే బిగినర్స్ కదా. సో మనకు అనిపిస్తుంది, అబ్బా ఎందుకు వచ్చినా ఇక్కడ, అసలు ఎందుకు నేర్చుకుంటున్నా, ఈ చేయని ఎందుకు, ఇంటికి వెళ్ళిపోదాం, నా వల్ల అవ్వదు, నేను చెయ్యలేను అనిపిస్తుంది. కానీ అట్లా అనుకోవద్దు. ఒక 2 డేస్ అయిన తర్వాత ఇంత కష్టమైనా నేను నేర్చుకుంటా, నా వల్ల అవ్వుద్ది, ఇది స్టార్టింగ్ ట్రబుల్ కాబట్టి ఈ పెయిన్ నేను భరిస్తా, నాకున్న ఓపిక ముందు ఆ పెయిన్ పెద్ద విషయం ఏం కాదు. ఒక్కసారి అనుకోండి. మీరు ఇప్పుడు కాదు కదా, ఇంకో 2-3 సంవత్సరాల కోర్సులు ఇచ్చినా మేడం నేను వస్తాను మేడం, నేను జాయిన్ అవుతాను మేడం అని అంటారు. రైట్. సో మీ ఎన్ని కష్టాలు వచ్చినా, అసలు మనం కష్టాలు అనుకుంటాం కానీ అది కష్టాలు కావు. మనకున్న పేషెంట్ని టెస్ట్ చేయడానికి అలాంటివి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఏదో పెద్దగా దాన్ని ఇచ్చేయకూడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇన్న తర్వాత కట్టి పేపర్ చూడకండి, నన్ను చూడాలి. పేపర్ ముట్టడం చేయడం చేయదు. చేయాలని మోకాల మీద పెట్టేసేయండి. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. చేయమన్నప్పుడు ఆ విన్నదాన్ని అమలు పరచాలి. నేను చెప్తుంటాను, చేస్తూ ఉంటారు, ఎంత మాట ఎలా అర్థమవుతుంది? పూర్తి వినాలి కదా. చూడండి, ఏంటిది పేపర్ ఎలా చదువుతాము? ఇలా చదువుతామా, ఇలా చదువుతామా? ఇలా చదువుతాం. ఎలా అయితే చదువుతారో అలా పట్టుకొని మనకు వెడల్పులో ఏ వెడల్పు అయితే ఎక్కువగా ఉందో ఆ వెడల్పుతో క్లాసులు ఫోల్డ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? వెడల్పులో ఏ వెడల్పు అయితే ఎక్కువగా ఉందో, మనకి ఎన్ని రకాల వెడల్పులు ఉన్నాయి? ఇక్కడ ఒకటే వెడల్పు. వెడల్పు ఎంత ఉంది? ఒకటే. ఎంత ఉంది? నంబర్ ఎంత? వెడల్పు ఎంత? ఇప్పుడు 8 ఇంచులతో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచులు కొలవాలి. టేప్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర. 8 ఇంచులని కొలిసి ఏం చేయాలి? ఫోల్డ్ చేయాలి. ఓకేనా? ఇలా మొత్తంగా 8 ఇంచులతో ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత? మొత్తంగా 8 ఇంచులతో ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడ చూసినా 8 ఇంచులు రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ముందు వేసుకుంటాం. మడంతా మన వైపు ఉండాలి. మడత ఎవరి వైపు ఉండాలి? నా వైపు ఉండాలి. ఓకేనా? మడత ఎవరి వైపు ఉండాలి? నా వైపు ఉండాలి. ఓకేనా? ఈ మడతను ఇలా మన వైపు వేసుకొని పొడవు ఎంతైతే ఉందో మడత పైన ఎడమ చేయి వైపు నుండి, ఎక్కడ నుంచి? ఎడమ చేయి వైపు నుండి కుడి చేయి వైపు పొడవు ఎన్ని ఇంచులు పెట్టాలి? 13 ఇంచులు పొడవు పెట్టి లైన్ వేసేసుకొని ఈ బాక్స్ కట్ చేసుకోవాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, వినండి. ముందుగా ఏం చేయాలి? పేపర్ చదువుతున్నట్టుగా పట్టుకొని, ఇది నిలువు అన్నమాట. నిలువును ఫోల్డ్ చేస్తున్నాం. ఏంటి? నిలువును ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అడ్డంగా ఫోల్డ్ చేయకూడదు. అర్థమైందా? నిలువును ఫోల్డ్ చేసుకోవాలి. ఎన్ని ఇంచులతో ఫోల్డ్ చేసుకోవాలి? 8 ఇంచులతో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక మడత ఎవరి వైపు ఉండాలి? నా వైపు ఉండాలి. మడత పైన ఎడమ చేయి నుంచి కుడి చేయి వైపు ఎన్ని ఇంచులు పెట్టాలి? 13 ఇంచుల పొడవు పెట్టాలి. పెట్టేం చేయాలి? బాక్స్ లా కట్ చేసుకోవాలి. ఓకేనా? అందరికి అర్థమైనట్టేనా? ఓకే, స్టార్ట్. టేప్లు ఉన్నాయి కదా అందరి దగ్గర? ఇంచులు తెలుసు కదా? బయట ఉన్న విక్కు చేయండి. మా అడ్డ ఫోల్డ్ చేస్తావు. నిలువు ఫోల్డ్ చేయాలి. టేప్ ఇవ్వలేదా నీకు మేడం? మరి టేప్ ఇస్తాం. 8 ఇంచులు పెట్టండి. వైట్గా ఉన్న నీకు 8 ఇంచులు ఉంటుంది చూడండి. మీరు అటు ఇటు ఎందుకు నడుస్తున్నారు? 8 ఇంచులు పెట్టుకోండి అమ్మా. అక్కడ ఎందుకు పెట్టుకోండి?
స్కేల్ పెట్టాక ఫోల్డ్ చేయి. స్కేల్ ఉందిగా పక్కన 2 ఇంచులు 2 ఇంచులు స్కేల్ ఏమి పెద్ద స్కేల్ ఎక్కువ స్కేల్ ఎక్కువ 8 ఉందా 8 పెట్టు ఇలా పెట్టండి. ఆడ మార్చేసుకొని ఫోల్డ్ చేయి. క్లాస్ ఏం చెప్పాను మరి నేను తెలిసి వచ్చాను కదా రేపు మా మాట ఎటువైపు ఉండాలి